బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చాలా మంది స్వచ్ఛందంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారని ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ తర్వాత కాలంలో చికెన్ నెక్ దగ్గర రెండు వర్గాలకు విడిపోవడం, మన బీఎస్ఎఫ్ మీద వాళ్ళ రాళ్ళ దాడి చేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మరొకసారి వాళ్ళ అప్పర్ హ్యాండ్ అయి ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే రకం వీళ్ళు కాదు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి సార్. గత ఆల్మోస్ట్ 5 దశాబ్దాలుగా వీళ్ళు బెంగాల్లో ఇదే మా ఇల్లు అని చెప్పేసి కూర్చుంటారు. ఇప్పుడు మన దేశంలో అక్రమంగా రావడానికి అసలు సమస్య లేదు. పాకిస్తాన్ బార్డర్లో ఎల్ఓసి ఆ ఏరియాలో వెపన్స్తో ఉంటాం, కానీ చైనా బార్డర్లో మన దగ్గర ఎందుకు వెపన్స్ ఉంటాం? పరిస్థితులు పాకిస్తాన్తో ఎలాగైతే దారుణంగా ఉన్నాయో అలా ఎల్ఏసీలో లేవు సార్. 1962లో మనకి చిన్న యుద్ధం ఏదైతే జరిగిందో చైనాతో, ఆ తర్వాత మనం ఒప్పందంకి వచ్చింది ఏంటంటే ఆయుధాలతో మనం బార్డర్ వైపుకి వెళ్ళకూడదు. ఈ ఒక్కవేళ గొడవ జరిగినా సరే మనం ఫైర్ వెపన్స్ని వాడకూడదు. అజిత్ దోవల్ గారు ఆయన వేసిన స్కెచ్, ఆయన వేసిన ముందు చూపు వల్లే బెంగాల్లో మనం బీజేపీ రావడం, ఆయన వ్యూహం అంతా ఒక కరెక్ట్గా ఉంది. అంటే ఎక్కడైనా దేశంలో చిన్న ట్రబుల్ వచ్చినా, ఇంటర్నల్ ఇష్యూ కానీ ఏమొచ్చినా ఆయన వ్యూహం వేస్తారు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మరి మణిపూర్ ఇప్పటికీ తగలబడుతుంది కదండి, మరి అందులో ఆయన జోక్యించలేదు. సార్ జోకించలేదు అని కాదు సార్. సార్ నార్త్ ఈస్ట్ అంతా మనం చాలా సూక్ష్మంగా చూస్తే ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్. అజిత్ దోవల్, జయశంకర్ సార్, అమిత్ షా వీళ్ళు త్రిమూర్తులు సార్. వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు. సింధూర్ 2, సింధూర్ 3 వస్తుందా? సింధూర్ 2 రావాలని నేనైతే చాలా డీప్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సింధూర్ 2లో ఆబ్జెక్టివ్ ఉండాలంటే బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి సెపరేట్ చేయాలి. సింధూర్ 3 పిఓకేని తిరిగి తెచ్చుకోవాలి. ఇందిరాగాంధీ గారు ఎందుకు వాళ్ళ సెక్యూరిటీ ఆయనకు చంపాల్సి వచ్చిందో చాలామంది తెలుసు. దానికి ఒక కాన్స్పిరసీ ఉంది అంటారు కొంతమంది. మీకున్న సమాచారం ఇది జరిగే ముందు ఎన్నోసార్లు మన ఐబీ అండ్ రా ఇద్దరు ఇందిరాగాంధీకి పర్సనల్గా అఫీషియల్గా డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. మేడం, ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళని మీరు మీ పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా తీసేయండి, ఎందుకంటే కొన్ని నెలల ముందే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్లు అందరూ వారి దేశానికి వెళ్ళారా, లేదు బంగ్లాదేశ్ నుంచి తిరిగి బెంగాల్లోకి వస్తున్నారా? చికెన్ నెక్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఈ అంశాలతో మనం మాట్లాడడానికి ఓబ్రాయ్ ఫౌండర్ ఏకమ్ అకాడమీ ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు బీజేపీ బెంగాల్లో గెలిచిన తర్వాత చికెన్ నెక్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇటువంటి అటు పంపిస్తుంటారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారని ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ తర్వాత కాలంలో చికెన్ నెక్ దగ్గర రెండు వర్గాలకు విడిపోవడం, మన బీఎస్ఎఫ్ మీద వాళ్ళ రాళ్ళ దాడి చేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మరొకసారి వాళ్ళ అప్పర్ హ్యాండ్ అయి ఉంటుందా, లేదు టెంపరీగా అది నడుస్తుంటుందా? ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంటారా? వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే రకం వీళ్ళు కాదు సార్. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి సార్. గత ఆల్మోస్ట్ 5 దశాబ్దాలుగా వీళ్ళు బెంగాల్లో ఇదే మా ఇల్లు అని చెప్పేసి కూర్చుండిపోయారు సార్. మనం గతంలో ఆల్మోస్ట్ 19 lakhs ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాం రాష్ట్రంలో మాత్రమే ఉన్నారు అని చెప్పి కూడా మనకు క్లారిటీగా తెలిసిపోయింది సార్. అస్సాము బెంగాల్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది అస్సాంలో ఉన్నారు, చాలా ఎక్కువ మంది బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అని చెప్పి నా అనుమానం సార్. మనం ఎన్నో వీడియోలు చూసాం సార్. వేల సంఖ్యల్లో ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన వెస్ట్ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి ఇంకా తరలి తిరిగి వెళ్ళిపోతున్నారు సార్. అండ్ మీరు ఒక మాట అన్నారు సార్, అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నారా? వచ్చే ప్రసక్తే లేదు సార్.
ఒక్కడు కూడా రాడు సార్. అందుకే మనం చాలా పకడ్బందీగా ఫిజికల్ బార్డర్తో పాటు బిఎస్ఎఫ్తో పాటు డిజిటల్ బార్డర్ ఫెన్సింగ్ కూడా మొత్తం చేస్తున్నాం సార్. శాటిలైట్స్ అన్నీ ఆ ఏరియాస్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. డ్రోన్స్ ద్వారా సర్వేలెన్స్ జరుగుతుంది. అన్ని ఇంపార్టెంట్ ఏవైతే చోక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి సాధారణంగా వీళ్ళు వస్తారో అవన్నీ బ్లాక్ చేయడం జరిగింది. సో ఒక్కడు కూడా బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు మన దేశంలో అక్రమంగా రావడానికి అసలు సమస్య లేదు సార్. కానీ కొన్ని విజువల్స్ చూస్తుంటే వాళ్ళు రావడం, బీఎస్ఎఫ్ మీద రాళ్ళదాడి చేయడం, అంటే మరో వారికి క్రియేట్ చేసే సీన్ చూపిస్తున్నట్టున్నారు. లేదు సార్, అంటే బంగ్లాదేశ్ చేస్తున్నారా మనల్ని? లేదు సార్, వార్ అయితే కుదరదు సార్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు సార్. అండ్ ఈ టైంలో బంగ్లాదేశ్ కంప్లీట్గా ఐసోలేషన్ మోడ్లో ఉంది. ఒకవైపు బహుశా చైనా రావచ్చు, ఒకవైపు నుంచి పాకిస్తాన్ మద్దతుకి రావచ్చు. కానీ వార్ అయిన సందర్భంలో అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఎవ్వరూ రారు బంగ్లాదేశ్ సపోర్ట్కి. ఈ విషయం బంగ్లాదేశ్కి చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. అందుకే బుద్ధున్న ఎవడైనా సరే, అక్కడ నేతలు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళు మన దేశంతో యుద్ధం మాత్రం ఖచ్చితంగా అంటే యుద్ధం చేయకపోయినా బంగ్లాదేశ్లో ఇప్పటికీ ఉన్న మన భారతీయుల మీద కూడా అటాకులు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే 2-3 సంఘటనలు జరిగాయి. చెట్టు కట్టి బర్న్ చేయడం, అంటే వాళ్ళ మీద ఈ విధంగా చేయడం అంటే వాళ్ళు భారతీయులు కాదు సార్, బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులు సార్. అచ్చా. సో వాళ్ళు ఇండియన్స్ కాదు, హిందూస్, బట్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ బంగ్లాదేశ్. బట్ ఎస్, మనందరికీ తెలుసు మన దేశము ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అండ్ బంగ్లాదేశ్ నుంచి మైనారిటీ కమ్యూనిటీస్ మన దేశంలోకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక చాలా కీలకమైన నిర్ణయం 2019లో మనం తీసుకున్నాం సార్. మీకు గుర్తుంటే కనుక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది సార్. సో ఈ 3 దేశాలు, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ నుంచి మైనారిటీ కమ్యూనిటీస్, అక్కడ నివసిస్తున్న హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ, జైన్స్ కానీ, పార్సీస్ కానీ వీళ్ళు రావచ్చు, మన దేశానికి రావచ్చు, ఇండియన్ సిటిజన్షిప్ కోరుకోవచ్చు అని. ఎందుకు ఇలా చేశారంటే సార్, చాలామంది దీన్ని కూడా విమర్శించారు సార్. హిందువులకి వీళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే మనం ఆశ్రయం ఇవ్వకపోతే ఎవరిస్తారు సార్? ఇది మన దేశంలో జన్మించిన ఒక సంప్రదాయము, ఒక మతం కదా సార్. సో ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ఈ కమ్యూనిటీస్, నేను పేర్లు తీసుకున్నాను కదా, సిక్కిజము మన దేశంలోనే జన్మించింది, బుద్ధిజము, జైనిజము ఇవన్నీ మన దేశానివి కాబట్టి సో వీళ్ళకి మనం ఇవ్వకపోతే ఆశ్రయం ఎవరిస్తారు? సో ఆ కోణంలోనే మన ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం 2019లో తీసుకుంది. సో ఆ తర్వాత చాలామంది మన దేశానికి రావడం జరిగింది. వాళ్ళకి మనం అఫీషియల్ ఛానల్స్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మనం ఒప్పుకోనేది ఏది కాదంటే ఖచ్చితంగా ఇల్లీగల్గా రావడం మాత్రం కుదరదు అన్న విషయం మాత్రం చాలా క్లారిటీగా మనం వీళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్లుగా హిందువుల మీద బంగ్లాదేశ్లో దాడులు, దాన్ని ఎవరు అరికడతారు? మరి వాళ్ళే చేయాలి సార్. అది ఘోరంగా చెట్టు కట్టి దంపర్ణ చేయడం అనేది జరుగుతున్నాయి కదండి. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్. అది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్. అండ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని చాలా తీవ్రంగా తిరస్కరించారు కూడాను. అండ్ రానున్న టైమ్స్లో సార్ ఎప్పుడైనా సరే ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థలు ఏం చేస్తాయంటే, ఏ దేశమైనా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, IMF నుంచి కానీ డబ్బులు కోరుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ వాళ్ళు లెక్కెడతారు. మీ దేశంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి, మీరు ఏం చేయట్లేదు, మీరు హ్యూమన్ రైట్స్ విషయంలో ఏం చేస్తారో చెప్తే అప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తాము అని చెప్పి కండిషన్స్ విధించడం కూడా జరుగుతుంది సార్. సో ఆ పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళకి వాటి జరిమానా మాత్రం చెల్లించాల్సి వస్తుంది సార్. కానీ చికెన్ నెక్ దగ్గర మీరు అన్నట్లుగా టెక్నాలజీగా మనకి ఉంటాయి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కానీ 100% సార్. ఇన్ఫ్యాక్ట్ మన పాకిస్తాన్ బార్డర్లో ఏ విధంగా చేస్తాం అలా చేస్తుంటారా? అది ఇన్ఫ్యాక్ట్ మేబీ ఇంకా ఎక్కువ ఎత్తులో జరుగుతుంది సార్. నార్త్ ఈస్ట్లో మనకు గుర్తుంటే సిక్కిం 1975లో మనం ఇండియాలో సిక్కింని చేర్చుకున్నాము, ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మీరు అక్కడ మ్యాప్ చూస్తే కనుక మీరు డోక్లాం వ్యాలీ అని చెప్పేసి చికెన్ నెక్కి సరిగ్గా పైనే ఉంటుంది సార్. ఆ డోక్లాం వ్యాలీ అనేది చాలా నేరో వ్యాలీ అనమాట. ఆ వ్యాలీని వెడల్పు చేయాలన్న ఉద్దేశంతోనే 1975లో ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కింని మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా కూటనీతి జరిగింది సార్.
ఆ సిక్కింని ఇండియాలో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అతి ముఖ్యమైన కారణము మన చికెన్ స్నెక్ని కాపాడుకోవడమే సార్. ఒకవేళ నార్త్ నుంచి చైనా గనక అటాక్ చేస్తే మనం సిక్కిం నుంచి ఒకవైపు, భూటాన్ నుంచి ఇంకోవైపు మనం కౌంటర్ అటాక్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో ఈ విషయం చైనాకి అర్థమవుతుంది. అందుకే 1975లో మనకి సిక్కిం మన ఇండియాలో జాయిన్ అయినప్పటికీ 2003 వరకు చైనా సిక్కింని ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో భావించలేదు. ఫైనలీ 2003లో ఇది జరిగింది. మీరు డోక్లా గురించి మాట్లాడారు కాబట్టి అవును సార్. చాలా మంది మిమ్మల్ని మీ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, పాకిస్తాన్ బార్డర్లో ఎల్ఓసి ఆ ఏరియాలో వెపన్స్తో ఉంటాం, కానీ చైనా బార్డర్లో మనందరూ ఎందుకు వెపన్స్ ఉంటాం? ఎల్ఓసికి ఎల్ఏసికి డిఫరెంట్ ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సార్, ఎప్పుడైనా ఇది ఒక మిలిటరీ హెల్డ్ లైన్ సార్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ అ మిలిటరీ హెల్డ్ లైన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో సార్, అది మిలిటరీ హెల్డ్ లైన్ కాదు సార్. ఉన్నారు, ట్రూప్స్ పోస్టెడ్ ఉన్నారు, కానీ పరిస్థితులు పాకిస్తాన్తో ఎలాగైతే దారుణంగా ఉన్నాయో అలా ఎల్ఏసీలో లేవు సార్. 1962లో మనకి చిన్న యుద్ధం ఏదైతే జరిగిందో చైనాతో, ఆ తర్వాత మనం ఒప్పందంకి వచ్చింది ఏంటంటే ఆయుధాలతో మనం బార్డర్ వైపుకి వెళ్ళకూడదు. ఈ ఒక్కవేళ గొడవ జరిగినా సరే మనం ఫైర్ వెపన్స్ని వాడకూడదు, సో దట్ వార్ ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోవడానికి. మీరు చూసుంటే కనుక సార్, జేఎండ్కేలో కూడా చైనా బార్డర్ ఉంది మనకి. మనం దెప్సాంగ్ వ్యాలీస్, పెంగాంగ్సో లేక్, ఇక్కడ మీకు గల్వాన్ క్లాషెస్ గుర్తుంటే కనుక మీరు చూస్తే అందులో లాఠీలతో కొట్టుకుంటున్నారు తప్పితే ఆయుధాలు ఎవరు వాడట్లేదు. ఎందుకంటే అదొక ఒప్పందం ఉంది కాబట్టి. సో దట్ ఒక చిన్న విషయము పెద్ద యుద్ధంగా మారకుండా ఉండడానికి రెండు దేశాలు కలిసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కరెక్టే, కానీ రాబోయే కాలంలో మనకి చైనా నుంచి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మన కర్రలతోనో రాళ్ళతోనో చేతులతో కొట్టుకుంటే మరో పాకిస్తాన్లో తయారయ్యే అవకాశం ఉందని కొంతమంది సార్. చైనా ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే. మనకి ఎప్పటికైనా సరే సార్, పాకిస్తాన్ మనకి మనం పెద్దగా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా చైనా గురించి సార్. సార్, ఎప్పుడైనా సరే మిలిటరీ శక్తి ఏంటో దీనికి 3 పిల్లర్స్ ఉంటాయి సార్. ఒక సోల్జర్ బార్డర్ దగ్గర నిల్చొని యుద్ధం ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే దానికి 3 కారణాలు సార్. ఒకటి, ఆ సోల్జర్ చేతిలో మనం ఇచ్చిన ఆయుధము. రెండవది, సోల్జర్కి మనం ఇచ్చిన ధైర్యము. నీ దేశం నీతో పాటు ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, వీఆర్ సపోర్టింగ్ యూ అనేది. మూడవది పొలిటికల్ విల్ సార్. ఈ 3 ఉంటే కనుక ఖచ్చితంగా ఏ యుద్ధాన్ని మనం ఓడిపోం సార్. 1962 వార్ ఏదైతే చైనాతో జరిగిందో అది ఓడిపోవడానికి కారణం సైనికుడు కాదు, సైన్యం కాదు. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ సార్. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్. సో చైనా ఈజ్ ద బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే టు ఇండియా సార్. పాకిస్తాన్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి వెపన్తో ఉండొచ్చు కదండి ఇప్పుడు నుండి, అప్పుడు సడన్గా అవసరం లేదు కదా సార్. ఎందుకు సార్? వెపన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, ఇది బ్యాటిల్ ఫీల్డ్ని ఇంటెన్సిఫై చేస్తుంది. మన ఉద్దేశం యుద్ధం చేయడం కాదు కదా సార్. ఏ దేశమైనా సరే యుద్ధం కాకుండా మాటలతో, డిప్లొమసీతో ఒక పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నిస్తుంది. సో ఒకవేళ ఆయుధాలు లేకుండా సార్, ఇప్పుడు 1962 2026 60 సంవత్సరాల పైన అయిపోయింది కదా సార్, ఏ యుద్ధం జరగలేదు కదా సార్. సో ఇట్ ఈస్ ఇన్ ఏ వే మంచిదే కదా సార్. సో అది మనకి మంచి తీసుకొచ్చింది కానీ చెడు తీసుకురాలేదు కదా. సో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ ఫర్ అస్. సార్, నెక్స్ట్ అజిత్ దోవల్ గారు, ఆయన వేసిన స్కెచ్, ఆయన వేసిన ముందు చూపు వల్లే బెంగాల్లో మనం బీజేపీ రావడం, ఆయన వ్యూహం అంతా ఒక కరెక్ట్గా ఉంది. అంటే ఎక్కడైనా దేశంలో చిన్న ట్రబుల్ వచ్చినా, ఇంటర్నల్ ఇష్యూ కానీ ఏమొచ్చినా ఆయన వ్యూహం వేస్తారు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మరి మణిపూర్ ఇప్పటికీ తగలబడుతుంది కదండి, మరి అందులో ఆయన జోక్యం లేదు సార్. జోకించలేదు అని కాదు సార్. సార్, నార్త్ ఈస్ట్ అంతా మనం చాలా సూక్ష్మంగా చూస్తే ఏముంటుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ సార్. అంటే ఏదో ఎకనామిక్ రీజన్స్ కానీ బార్డర్ డిస్ప్యూట్ కానీ కాదు సార్. ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 మేజర్ ట్రైబల్ గ్రూప్స్. అక్కడ ఆ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్ సార్. అది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. కానీ డెఫినెట్గా దానికి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది. కాకపోతే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే సార్, వీళ్ళు చాలా వెపన్స్, అంటే హిస్టారికల్గా చరిత్రలోనే వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి సార్. అవి మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ కాకపోయినా
కత్తులు, కటార్లు, లోకలీ మేడ్ గన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సార్. సో మనం ఎంత వ్యూహం వేసినా సరే, ఎంత మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినా సరే, వాళ్ళ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంది సార్. అది ఆపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి యుద్ధాలు అవుతాయి. కానీ అదర్వైజ్ మనం ఎంత బలప్రయోగం కేవలం యుద్ధంతో కాకుండా వాళ్ళ మార్పు తీసుకురావడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి చాలా చేస్తున్నారు విషయాలు చేయొచ్చు కదండి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సార్ ఏమవుతుందంటే, ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, ఇగ్నైట్ అయింది అంటే అది ఎన్నో సంవత్సరాలు దాని వెనక దాన్ని ఆపడానికి ప్రయత్నం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు 2 years 1 year ముందు మణిపూర్ జరిగింది అంటే ఎన్నో సంవత్సరాల ముందు కూడా జరగచ్చు. ఎవరో దాన్ని ఆపుతున్నారు అన్న విషయం మనం మర్చిపోకూడదు సార్. అండ్ అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ అలా జరగకుండా చాలా చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. అది పబ్లిక్ డొమైన్లో సాధారణంగా పెట్టారు. ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే ఇది ఆగకూడదు, ఇలాగే కొనసాగుతూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాము అన్న ఉద్దేశంతో చాలా వివరాలు కామన్ మీడియాకి తెలియచేయరు సార్. అది తెలియచేయకపోవడమే మంచిది సార్. అంటే